ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మీ అందరి హృదయాల్లో ఉన్న పత్రికారికి నమస్కరించుకుంటూ ఈరోజు ఈ యజ్ఞం ఇలా బ్రహ్మాండంగా జరుగుతుందంటే ఆ శ్రీనివాసుడి యొక్క ఆశీస్సులు, పత్రికారి యొక్క సంకల్పం, ఈ మహానుభావులు ఎవరైతే ఉండారో ఈ స్టేజ్ మీద, ఈ మహానుభావుల యొక్క కృషి, మీ కృషి వలన ఈరోజు ఇక్కడ ప్రపంచ శాంతి కోసం ఇక్కడ యజ్ఞం జరుగుతుంది. మాస్టర్స్, మీ అందరికీ పేరు పేరున మీకు నమస్కారం చెప్పాలి. మీరందరూకి ఎంత చెప్పినా కూడా మీ అందరికీ తక్కువే అవుతుంది మాస్టర్స్. సో మీ అందరినీ సన్మానించటం, మీ అందరినీ గౌరవించటం మా విధి. అమ్మ తల్లి, నాకు తెలుసు మీరు కూడా చాలా చాలా కష్టపడ్డారు అందరితో పాటు. సో మీ అందరికీ ఈ సభాముఖంగా చాలా చాలా కృతజ్ఞతలు. ఎంత చెప్పినా తక్కువ అవుతుంది, అందుకని చెప్తాను ఎప్పుడు, ఒక్క థ్యాంక్స్ అనే మాట సరిపోదు. మీ అందరికీ ఒక థ్యాంక్స్ అనే మాట చెప్తే సరిపోదు, అంత చేశారు మీ అందరూ ఇలా చేయబట్టే ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా అవుతుంది. ఈ ప్రోగ్రాం క్రెడిట్ మొత్తం ఆ స్వామివారి దయ, పత్రికారి యొక్క సంకల్పం, ఇదంతా ఈ ప్రోగ్రాము ఆర్గనైజర్స్కి ప్లస్ మీకే చెందుతుంది. ఈ ప్రోగ్రాం సక్సెస్ అంతా మీదే మాస్టర్స్. సో అందుకని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి, స్వర్ణమాల పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ఇక్కడ ఉన్న మన హనుమంతరాజు గారు, ఆనంద్ గారు, ఇక్కడున్న వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. ఇవాళ శనివారం తిరుమల క్షేత్రంలో ఉన్న మనం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. మరి మనం అందరం కూడా ఇంత పుణ్యక్షేత్రంలో, ఇంత పవిత్రమైన ప్లేస్లో ఇవాళ 5 రోజులు పూర్తి చేసుకున్నాం ఎంతో అద్భుతంగా. మరి దీని వెనకాతలు ఎంతోమంది ఉన్నారు. మన రాఘారావు గారు అయితే ఉంది, సంగీత బాబు గారు అయితే ఉంది, తిరుమల తిరుపతి పిరమిడ్ సొసైటీ మాస్టర్స్, ఇక్కడ ఉన్న ఎంతోమంది సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధ్యాన వందనాలు. గట్టిగా క్లాప్స్ కొడదాం అందరికీ. ఎంతో సర్వాంగ సుందరంగా దేవదేవతలు చేసే ప్రోగ్రాం ఇది. వంటలు ఎంతో అద్భుతంగా, ఈ ప్రోగ్రాం ఎంతో అద్భుతంగా, అరేంజ్మెంట్ ఎంతో అద్భుతంగా, ఇంత చక్కగా చేస్తున్నారంటే నిజంగా కూడా హనుమంతుడు ఉన్నాడు మనకి పిఎంసికి మూల స్తంభం. మరి నా పేరు శైలజ, మాది ఖమ్మం పిఎంసి ఆర్గనైజర్గా ఉండటం జరిగింది. మా ఖమ్మం జిల్లాలో మరి ఒక అంబాసిడర్ పెడితే బాగుంటుందని చెప్పేసి నెలకు 2000 చొప్పున ఒక ఉమ్మడి జిల్లా కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం మరి ఒక 50 మంది ఉన్నారు. ఎందుకంటే మనము ఇంట్లో టీవీ చూస్తే మనకు ఒక 5-6 కూర్చొని చూసామనుకోండి, మనకు 300 400 ఒక టాటా స్కై, ఎయిర్టెల్లో ఏదో ఛానల్ పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇవాళ మరి 142 దేశాలు, 143 దేశాలు, ఎన్నో కోట్ల మంది చూస్తున్నారు. దానికి మనకి నెలకి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. కాబట్టి అన్ని జిల్లాల నుంచి కూడా అలా అంబాసిడర్లు, మరి ఇంకా మనము ఇందాక చెప్పారు మొన్న సార్ హరిగారు చెప్పారు మొన్న, రోజుకు 100 రూపాయలు. పిరమిడ్ మాస్టర్లు ఎంతోమంది ఉన్నాం మనం, రోజుకు 100 రూపాయలు. ఎందుకంటే ఆర్గనైజర్గా ఉన్నాను కాబట్టి, మా ఖమ్మం జిల్లా నుంచి అలా మేము కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా అన్ని జిల్లాలు స్ఫూర్తి కావాలి. అలా అయినప్పుడే మనం పిఎంసిని ముందుకు తీసుకెళ్తాం. మరి మనం తెలుగువారు వెలుగువారు అంటారు. పిఎంసి ప్రపంచానికి వెలుగు, ఒక దిక్సూచి మనకి. పత్రికారు చెప్తారు, తింటే శాకాహారమే తినాలి, మనం వింటే పత్రికారు సీడీలే వినాలి, మనం కడితే మనం పిరమిడ్లే కట్టాలి, మనము చేస్తే పిరమిడ్ ఆనాపానసతి ధ్యానమే చేయాలి, చూస్తే పిఎంసి ఛానలే చూడాలి. ఈ గజిబిజి గందరగోళం నుంచి జిలేబీ లాంటి జీవితంలో అడిగిండాలంటే ఈ జనాలందరికీ కూడా ఈ పిఎంసి అనేది ఒక సత్యాన్ని బోధిస్తుంది. ప్రతి క్షణం సత్యదర్శనం, మనకు ఆత్మ జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ మనము సెల్ ఫోన్ పట్టుకుంటే అరిచేతిలో వైకుంఠాన్ని చూపిస్తుంది. పిఎంసి ఛానల్ కోట్ల మందికి స్ఫూర్తిదాయకమైంది. కోట్ల మందికి ఇవాళ మనం అందరం ఎవరు చూసినా కానీ మేము పిఎంసి చూసి వచ్చామంటున్నారు. 80%, 70%, మనం 60% చేసాం పిఎస్ఎస్ఎం అంటే, మనం పిఎంసి 100% చేస్తుంది. కాబట్టి పిఎంసిని మనం ఇంకా బలోపేతం చేయాలి, పిఎంసిని ముందుకు తీసుకెళ్ళాలి. మరి యజ్ఞం కూడా ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం సహకారంతో ఎంతో అద్భుతంగా ఈ ప్రోగ్రాం చేసుకున్నాం. కాబట్టి ఇది గాలి కంటే వేగంగా ప్రయాణం చేస్తుంది పిఎంసి ఛానల్ ఇప్పుడు ఇంకా. ఎందుకంటే యజ్ఞ ఫలం దానికి అందుతోంది చక్కగా. ఎందుకంటే మనం చూసుకుంటున్నాం ఇక్కడ ప్రోగ్రాం ఎంతో అద్భుతంగా ఉంది. మరి దీనికి ఖమ్మం నుంచి మనకు మన హనుమంతరావు గారు పుస్తకాలు తీసుకొచ్చారు. ఒక చోట ర్యాలీ జరుగుతున్నప్పుడు అక్కడ పాంప్లెట్ రిలీజ్ చేశాం.
అక్కడ ఒక 600 పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేసాం. జోలెళ్ళ కార్యక్రమం బండి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అహింసకు మారు పేరు మరి గాంధీజీ మహాత్మా గాంధీ మన గాంధీ చౌక్ నుంచి స్టార్ట్ చేసాం. పెద్ద హనుమ విగ్రహం దగ్గర నుంచి ఆ రోజు ఒక్కరోజే ఒక 50-60 మందిని అలా వెళ్ళి ఆది భిక్షువు ప్రపంచ శాంతి కోసం తిరుమల పుణ్యక్షేత్రంలో ధ్యానులకు, యోగులకు, ఋషులకు, మహానుభావులకు, ఎంతోమంది స్వామీజీలకు ఆ అన్నప్రసాదం ఉంటుంది. అన్నదానం మహాపుణ్య కార్యం. పవిత్రమైన ఆ పుణ్యక్షేత్రంలో తిరుపతిలో జరుగుతోంది 7 రోజులు. ఆ 7 కొండల వారు మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అని చెప్తే వాళ్ళు చక్కగా ఆ జోలెలో ఎల్లో కలర్ జోలే చక్కగా వాళ్ళు జోలెలో వేశారు. డబ్బులు 50 రూపాయలు, 100 రూపాయలు, 500, 2000 అలా ఒకరోజే 40,000 కలెక్ట్ అయ్యాయి. ఎంతో వాళ్ళ ఆప్యాయతతో ప్రేమతో వేసి దండం పెట్టారు, కళ్ళకు అద్దుకున్నారు. మరి అలాంటి ప్రోగ్రాంకి మరి ఖమ్మం జిల్లా నుంచి కూడా మరి అన్ని జిల్లాల నుంచి కూడా ఆ జోలె కార్యక్రమం ఎంతో అద్భుతంగా మనం దీన్ని ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పిఎంసిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి మనం అందరం కూడా పత్రికా ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. మరి థ్యాంక్ యూ మాస్టర్స్. ఇల్లందు రమేష్ అన్న. వెంకటేశ్వర స్వామికి మరియు మన పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రియమ్మకి నా ప్రణామాలండి. వేదిక మీద ఉన్న అందరికీ, నా ముందున్న మరి ధ్యాన మిత్రులకి అందరికీ నమస్తే అండి. మరి నా పేరు రమేష్, ఇల్లందు. మరి నేను 2009లో మన గురువు మరి పత్రి సారు ఆడియో సీడీ విని ధ్యానంలోకి వచ్చానండి. ఆ సీడీ వినే ధ్యానం చేశాను. మరి అప్పటి వరకు పొందలేని ఆనందాన్ని పొందాను. మరి ఎప్పుడైతే మరి ఆ 41 రోజులు ధ్యానం చేశానో అప్పుడు మరి ఇల్లందులో ధ్యాన మిత్రులను కలిసి అప్పటి నుంచే పిఎస్ఎస్ఎంలో నా ప్రయాణం అండి. పత్రి సారు మన గురువు గారు మన పిఎస్ఎస్ఎంలో ఏవైతే విభాగాలు ఇచ్చారో ప్రతి ఒక్క విభాగంలో నేను వర్క్ చేస్తానండి. అది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, పిరమిడ్ సేవాదలు కావచ్చు, మెగా శాకాహార ర్యాలీలు కావచ్చు. అలా అంత గొప్ప గురువుని పట్టుకోవడం, మరి ఆ సత్యం, మరి ఆ గురువు మరి ఎంతోమంది చూస్తున్నాం. మరి ఏ గురువు కూడా మరి ఇంతమంది లక్షల మందిని, కోట్ల మందిని శాకాహారులుగా మార్చిన గురువు ఎక్కడా లేడు. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు చూస్తున్నాం. అలాంటి గురువు దగ్గర అలాంటి గురువుని మనం పట్టుకున్నాం. మరి ఆ గురువు మార్గంలో మనం కూడా ప్రయాణం చేస్తూ పిఎస్ఎస్ఎంలో ఏవైతే విభాగాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి మందే మాస్టర్స్. ప్రతి ఒక్క విభాగం మంది అనుకొని అది వేరు ఇది వేరు కాకుండా ప్రతి ఒక్క ఈ యజ్ఞానికి ముందల మాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకరోజు ధ్యానయజ్ఞం జరిగిందండి, ఆగస్టులో లాస్ట్ మంత్ అనమాట. అది కూడా అద్భుతంగా జరిపించాం అనమాట. దీనికి సపోర్ట్ అనమాట. మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్దాం. మరి అలాగనే సార్ ఇచ్చింది పిఎంసి కూడా. మరి ఆ పిఎంసి అనేది ఏం చేస్తుందో మనకు తెలుసు. సారే చెప్పాడు 40 సంవత్సరాలు చేసి మనకి డిజిటల్కి వెళ్దామని ఆ పిఎంసి ఛానల్ మనకి ఇచ్చారు. మరి వెళ్తూ సార్ మరి ఆ పిఎంసిని కూడా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క మాస్టర్స్ కూడా మరి అంబాసిడర్స్ ఉంటే అంబాసిడర్ ఉండొచ్చు, లేకపోతే మంత్లీ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు గురువు గారు చెప్పారు, మాట్లాడింది మనకు ఉన్నది ఇవ్వాలని. ఏది ఇవ్వకుండా మనకు రాదండి. ఏదైనా మనం ఇవ్వాలి. ప్రేమనిస్తేనే మనం ప్రేమిస్తారు, ప్రేమను మనం ఇవ్వాలి. గౌరవం ఇస్తేనే మనం గౌరవిస్తారు. మరి సంపద కూడా అంతేనండి. అది దేనికి పాపము, పుణ్యము, మోక్షం 3 ఉంటాయి. మన గురువు ఇచ్చింది మోక్షం అని, పాపం పుణ్యం కాదనమాట. మరి అలాంటి మోక్ష కర్మల్లో మనం భాగస్వామ్యులు అవుతూ ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి యజ్ఞాలు మరి ఎన్నో చేసుకుందామని. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. దిల్లేశ్వర రెడ్డి గారు పెద్దపల్లి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము పెద్దపల్లి జిల్లా, దిల్లేశ్వర రెడ్డి నా పేరు. పాల్వంచ హనుమంతరావు గారు ఒకరోజు వచ్చి ఇట్లా ధ్యాన మహాయాగం తిరుపతిలో జరుగుతుంది, మన డొనేషన్ కలెక్ట్ చేయాలని చెప్పారు. అలాగే మేము బుక్స్ తీసుకొని మా శక్తి మేరకు మేము చేశాము. ముఖ్యంగా ఈ తిరుపతి మాస్టర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు తిరుపతి వెంకటేశ్వర స్వామిని నేను 20 సంవత్సరాల క్రితం దర్శనం చేసుకున్నా, మళ్ళీ ఈ యజ్ఞం ద్వారా ఇప్పుడు దర్శనం చేసుకున్నా. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇది చాలా బాగున్నాయి. ఇక్కడి అకామిడేషన్స్ కానీ, ఇక్కడి వసతులు కానీ, భోజనాలు కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ముక్క సత్యనారాయణ, జగిత్యాల జిల్లా. నా పేరు ముక్క సత్యనారాయణ, జగిత్యాల జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. అఖిల ప్రపంచ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మనకు పత్రి గారు 4 అందించారు: బ్రహ్మోపదేశము, యజ్ఞోపవీతము, ఉపనయనము, బ్రహ్మచర్యము. బ్రహ్మోపదేశం అంటే
మాకు మా తాతలకు తనులకు తెలిసింది బ్రహ్మోపదేశం అంటే అప్పుడు భజనలు అవి ఇవి చేపించి నామాలు అన్ని స్మరింపజేసి ఉపదేశం ఇచ్చేవారు. నారాయణ నారాయణ అనో ఏదో అని చెవిలో చెప్పి వాళ్ళకి చెప్పొద్దని చెప్పేవారు. పత్రి సార్ మాట విన్న తర్వాత బ్రహ్మోపదేశం అంటే సత్యాన్ని తెలియజెప్పేటిది అని సార్ నోటి నుంచి వెళ్ళింది. అమ్మ బ్రహ్మోపదేశం అంటే ఇదా, మాకు అంతకుముందు తెలిసింది, అంతా తెలుసుకున్నట్టు ఇవన్నీ రామరామ కృష్ణ కృష్ణ అనుడే బ్రహ్మోపదేశం అని అనుకుంటుంది. అప్పుడు సార్ చెప్పిన తర్వాత ఆ బ్రహ్మోపదేశం అంటే ఇవాళ ఆ బ్రహ్మోపదేశాన్ని మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ప్రపంచానికి అందజేస్తున్నారు. ఆ బ్రహ్మోపదేశాన్ని అందజేసే భాగ్యము పిరమిడ్ మాస్టర్లకు దక్కింది. ఆ పిరమిడ్ మాస్టర్లో భాగంగా పిఎస్ఎస్ఎం మన యొక్క పిఎంసి వీళ్ళందరూ పిఎంసి ద్వారా ప్రపంచానికి అంతటికి బ్రహ్మోపదేశాన్ని మనం అందిస్తున్నాం. ఆ బ్రహ్మోపదేశాన్ని అందించే భాగ్యము మనకు కలిగింది కాబట్టి మనం అందిస్తున్నాం. ఈ యజ్ఞోపవీతం అంటే జంజం వేసుకునుడు అని చెప్పారు అప్పుడు. కాదు, యజ్ఞోపవీతం అంటే సేవ చేయడం అని మన పత్రిసార్ దగ్గర నుంచి మనకు తెలుసుకున్నాం. ఆ సేవ పిఎంసిలో మనకు జరుగుతూ ఉంది. బ్రహ్మచర్యం అంటే సత్యాన్ని ఆచరింపజేయడం, అది మన పత్రిసార్ దగ్గర నుంచే తెలుసుకున్నాం. మనం అందరం పిరమిడ్ మాస్టర్లకు మనకు లభించిన ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అంతటికి తెలియజేస్తున్నాము. అందులో భాగంగా మన పిఎంసి, మన యొక్క ఈ అంబాసిడర్స్ వీళ్ళందరూ అందరి సహాయ సహకారాలతోటి మనం ఈ ప్రపంచాన్ని ధ్యాన ప్రపంచం చేయడానికి చేస్తున్నాం. సాకార ప్రపంచం చేస్తున్నాం. సాకార ప్రపంచం వలన కోటాను కోట్ల జీవులు రక్షింపబడుతున్నాయి. ఈ రక్షింపబడే భాగ్యం మన ద్వారా ఈ ప్రపంచానికి అందుతుంది. మనకు సంతోషం, మనం కూడా భాగ్యవంతులం. కనుక దయచేసి మనందరం దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. అంటే మనందరం దీనిలో భాగం పంచుకోవాలి. పిఎంసికి మనము రకరకాల ధన రూపేణ, వస్తు రూపేణ అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తూ మనం మన యొక్క భవిష్యత్తును ముందుకు తీసుకుపోవాలి. ధ్యాన ప్రపంచం చేయాలి, సాకార ప్రపంచం చేయాలి, పిరమిడ్ ప్రపంచం చేయాలి. దానికి సహకరించిన వాళ్ళందరికీ మనం సహకరించాలి. అదే మన యొక్క ఆశయం. థ్యాంక్ యూ. నల్లగంగారెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా. పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన బంధువులందరికీ నమస్కారం అండి. ఏదైతే తిరుపతి లోపల ధ్యాన మహాయజ్ఞం ఏదైతే ఆ ఫ్లైయర్ చూడంగా నాకు అనిపించింది ఇది 100% సక్సెస్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది నాకు అనిపించి దాన్ని కొందరితో షేర్ చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకొరకంటే ఈ యొక్క యజ్ఞానికి నిజామాబాద్ జిల్లా లోపల ఈ భూపతన ఆధ్వర్యం లోపల పెద్ద ఒక శాకార ర్యాలీ తీసి ఈ కార్యక్రమం కొరకు ధ్యానమా యజ్ఞం కొరకు ఈ విరాళాల కొరకు బుక్స్ ఇవ్వడం జరిగింది. అంటే అందరు కూడా ధ్యానులు వారంతట వారే వచ్చి మేము తిరుపతి లోపల జరిగే ధ్యాన యజ్ఞానికి మేము సేకరిస్తామని చెప్పేసి స్వయంగా వచ్చి తీసుకున్నారు. అదేవిధంగా తటవర్తి వారి క్లాస్ లోపల కూడా స్వయంగా వచ్చి తీసుకున్నారు. మళ్ళీ మేము నలుగురం కలిసి వెళ్ళి ఇస్తుంటే కానీ మా లోపల ఎంతో ఆనందం వచ్చింది. నిజంగా ఒక పని చేస్తుంటే మన లోపల ఎంత ఆత్మ లోపల ఆనందం వస్తుంది అనేది నలుగురం కలిసి కారు లోపల దిగినప్పుడు మా లోపల మేము చర్చించుకున్నాం. అంటే ఒక పరమాత్మ యొక్క సేవ లోపల మనము నిస్వార్థంగా చేసినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. నిజంగా ఇలాంటి యజ్ఞాలు మున్ముందు కూడా ఇంకా పెట్టాలి. ఎందుకంటే మనం చేయవలసింది చేస్తే ఇవ్వవలసింది సృష్టి అనేది ఇస్తుంటుంది. కాబట్టి ఇంత సక్సెస్గా నిస్వార్థంగా ఏ లిమిట్ పెట్టకుండా అన్లిమిటెడ్గా మనము అన్నం కాబట్టి ఇంతమంది వచ్చి ఇది నా వంతు అన్నట్టు ఈ విధంగా దిగ్విజయంగా ఇవాళ ధ్యాన మహాయజ్ఞాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి యజ్ఞాలు మున్ముందు కూడా చేసుకుందాం. థ్యాంక్ యూ. సాగర్ సతీష్ అన్న. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి అండ్ టు ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్ ఆత్మ ప్రణామాలు. మిత్రులారా, పిఎంసి ఒక అద్భుతం. నేను పిఎంసి షేర్స్కి వెళ్తున్నప్పుడు సార్ దగ్గరికి వెళ్ళాం. నేను పాల్ అనే ఒక మాస్టరు. సార్ మేము వర్క్ చేస్తాం సార్ అంటే, చేయండి ఆయన, అదే కదా చేయాల్సింది ఇప్పుడు అని అన్నారు. అది సార్ ఎనర్జీ, సార్ యొక్క ఆకర్షణ. సార్ దగ్గరికి వెళ్ళి మేమే వర్క్ చేస్తాం సార్ ఈ పిఎంసీకి అని చెప్పడం జరిగింది. సో పత్రిగారు ఆశయాలైన ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ని విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళడానికి ఒక వేదిక పిఎంసి ఛానల్. అట్లాగే
కోట్లాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్న ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ ఒకరికొకరు పరిచయం కావడానికి సార్ యొక్క మెసేజీ సరైన ధ్యాన విధానం ఆనాపానసతి, మరి అహింస, శాకాహారం, ఈ పిరమిడ్ శక్తి గురించి విస్తృతంగా భూమండలం అంతా తెలియాలంటే ఇది అద్భుతమైన వేదిక. అందరం సపోర్ట్ చేద్దాం. పిఎంసి అందరిది, ప్రతి మాస్టర్ది, పత్రిగారి ఏ ఆశయమైనా ప్రతి మాస్టర్ది. అందరూ అన్ని విభాగాలకి సార్ అన్ని ఆశయాలకి మనం వర్క్ చేయాల్సిందే, వర్క్ చేద్దాం. అద్భుతంగా పిఎంసిని విశ్వవ్యాప్తంగా తీసుకువెళ్దాం. ఈ వర్క్ ఈ పిఎంసి ట్రస్టీస్కి అందరికీ, ముఖ్యం బాలకృష్ణ గారికి, హనుమంతరాజు గారికి, ఆనంద్ గారికి, అలాగే ఈరోజు ఇక్కడ తిరుపతిలో అద్భుతంగా అరేంజ్ చేసిన, ఈ వారంలో అరేంజ్ చేస్తూ ఉన్న తిరుపతి మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ జగిత్యాల. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న మన యొక్క పిరమిడ్ మాస్టర్స్కి, వెంకటేశ్వర స్వామికి నా యొక్క కృతజ్ఞతలు. నేను జగిత్యాల నుండి వచ్చాను. నా పేరు రమేష్ బాబు. జగిత్యాల నుండి తిరుపతి రావడానికి నేను ఎలా వచ్చాను అని అంటే, సరైన ట్రైన్ ఎక్కినప్పుడు మాత్రమే నేను తిరుపతి చేరుకోగలిగాను. అలా కాకుండా సరికాని ట్రైన్ కనుక ఎక్కినట్లయితే నేను తిరుపతి అనగా గమ్యస్థానానికి చేరుకోలేకపోదు. అదేవిధంగా మానవ శరీరం ధరించిన ఒక ఆత్మ ముక్తిని పొందాలి అంటే దానికి సరైన జ్ఞానం కావాలి, ధ్యానం కావాలి, సజ్జన సంగత్యం కావాలి. ఇవన్నీ సరైనవి దొరికినప్పుడు మాత్రమే ఒక మానవ శరీరించిన ఆత్మ ముక్తిని పొందుతుంది. మరి ఏడ దొరుకుతుంది మరి అంటే, ఓన్లీ కేవలం పత్రి సార్ యొక్క జ్ఞానం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. మరి ఇప్పుడు పత్రి సార్ మనకు అందుబాటులో లేరు కాబట్టి మరి మనకు ఉన్నది ఏంటిది అంటే, అది కేవలం పిఎంసి మాత్రమే. ఆ పిఎంసి ద్వారా మాత్రమే సత్య జ్ఞానాన్ని, ధ్యానాన్ని మనము పొందగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్ యొక్క, పిరమిడ్ మాస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఈ పిఎంసిని విస్తృతంగా ప్రచారం చేయడము. మనం ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా పిఎంసి చూడండి, ధ్యాన అనుభవాలు చూడండి, ధ్యానం వల్ల లాభాలు చూడండి అని పిఎంసిని మనం సబ్స్క్రైబ్ చేయించాలి. మనం చెప్పడం కాదు, పిఎంసిలో పత్రిసారి మాటలు వినిపించాలి. ఇక్కడ ఎట్లయితే మనకు పత్రిసారి జ్ఞానాన్ని వేస్తున్నారో, మనకంటే ముందు సార్ యొక్క జ్ఞానాన్ని పిఎంసి ద్వారా వినిపిస్తే చాలా అద్భుతంగా, ఎంతో ఎనర్జీగా వాళ్ళందరూ గొప్పగా మన ధ్యాన మార్గంలోకి వచ్చి సత్య జ్ఞానాన్ని స్వీకరించి ముక్తిని పొందుతారు. కాబట్టి పిఎంసి యొక్క ప్రాధాన్యత ఇప్పుడు ఈ సొసైటీలో చాలా ఉంది. కనుక మనందరం కలిసి పిఎంసిని అనేక విధాలుగా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఇంతటి అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా నుంచి ఇద్దరు ఇన్ఛార్జెస్ని తీసుకోవడం జరిగింది. ఒకటి విజయలక్ష్మి గారు, వారు రాలేకపోయారు. ఈరోజు శివరామకృష్ణ గారు వచ్చారు, వారు మాట్లాడాలి. ముందుగా మన గురువు గారు సుభాష్ పత్రి గారికి, మేడం గారికి, సకల యోగులకు, సృష్టికి, ప్రకృతికి, భూమాతకి, ఇక్కడ వచ్చిన మీ అందరికీ, వెంకటేశ్వర స్వామికి, మన పిఎంసి ఉన్న పెద్దవారికి, చిన్నవారికి అందరికీ శతకోటి వందనాలు. నా పేరు శివరామకృష్ణ. సార్ చెప్పారు, ఈ జోలే కార్యక్రమంలో ఫస్ట్ నేనేదైతే చెప్పానో ఆనంద్ గారికి, పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అని మీటింగ్ పెట్టారు హైదరాబాద్లో. నేను వెళ్ళాను. సార్ మన పిఎంసికి తప్పకుండా సేవ చేస్తానని చెప్పాను. అదేవిధంగా హరిబాబు గారు మా ముందుండి మమ్మల్ని అందరినీ వెనక నడిపించాడు. బుక్స్ తీసుకుని వెళ్తుంటే ప్రతి గ్రామంలో అందరూ మమ్మల్ని ఎంతో బ్రహ్మాండంగా ఆహ్వానించి, చాలా మంచిదండి, చక్కగా వచ్చారు మీరని ఎంతో ప్రేమతోటి వాళ్ళు టిఫిన్లు, భోజనాలు కూడా పెట్టారు. వాళ్ళందరికీ శతకోటి వందనాలు. అట్లాగే ఈ బుక్స్ అయింది, అన్ని గ్రామాలు తిరిగాం, ప్రతి గ్రామం తిరిగాం. వెళ్ళిన చోటల్లా మనకి రెస్పాన్స్ చాలా బాగుందన్నమాట. ఆ తర్వాత హరిగారిని ఎవరో ఏదన్నా క్వశ్చన్ ఇస్తుంటే దాని వివరంగా ఎవరిని ఇవ్వడం జరిగింది చాలా చక్కగా. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ జోలే కార్యక్రమంలో మేము బయలుదేరాము. దాదాపుగా పందిళ్ళపల్లి, వేటపాలెము, అస్తినాపురము, చీరాల, పేరాల, ఈపురపాలెం, బాపట్ల
నాతో పాటు వచ్చిన నేనే కాదు, నాకు వాళ్ళు మంచి చేశారు. ఎందుకంటే వాళ్ళని నేను తలుసుకోవాలి. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి చోట నా మిత్రులు వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు, టీవీలో లైవ్గా చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను శతకోటి వందనాలు పెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే నేను తిరిగాను, వాళ్ళు లేకపోతే నేను తిరగను. కనుక ఏ క్షణం పిలిచినా కానీ నా ఎంబట దాదాపుగా 20-30 మంది వచ్చి ఈ కార్యక్రమం నన్ను ఎంతో విజయవంతంగా చేశారు. కనుక పిఎంసికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ డయాస్ మీద ఈ విధంగా సన్మానం చేయడం ఎంతో పుణ్యం. ఎందుకంటే త్యాగరాయ కాన్సలు చూశాను కానీ నాటకాలు వేసినప్పుడు, కానీ ఈ డయాస్ మీద తిరుపతిలో నాకు రావడం మన గురుగారు సుభాష్ పత్రి గారు ఇచ్చిన నాకు అదృష్టము అని చెప్పుకుంటూ ఇది ముగిస్తూ థ్యాంక్ యూ. వీరందరూ 2 నెలల పాటు కృషి చేస్తే ఈరోజు ఈ యజ్ఞం జరుపుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం మన మాస్టర్స్కి. వారి యొక్క అనుభవాలను మనం అందరం విందాం. మంచిర్యాల రామచంద్ర గారు. ముందుగా బొమ్మర్సి పత్రిజీ గారికి, ధ్యాన మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు రామచంద్రం. నేను మంచిర్యాల జిల్లా బిఎంసి ఇన్ఛార్జిను. నేను లేట్గా జాయిన్ అయినా కానీ నాకు హనుమంతరావు గారు నాకు చెప్పిన పని బుక్స్ ఇచ్చారు. ఇట్లా మన ధ్యానం ఉంది తిరుపతిలో అంటే, నేను ఆ బుక్స్ను అందరికీ అందించి వారి బుక్స్ అందరి ద్వారా కలెక్షన్ చేసి ధ్యానమార్యానికి నా వంతుగా సహాయాన్ని నేను అందించాను. నేను ఇది నా దానిగా నేను భావిస్తూ అందరికీ నేను వందించుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఎన్టీఆర్ జిల్లా వాణిశ్రీ గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకి, పిరమిడ్ ఛానల్లో ఉన్న డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున నా ముందున్న దేవుళ్ళందరికీ, ఆ వెంకటేశ్వర స్వామి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ పిఎంస్లోకి ఎలా రావడం ఒక్క నిమిషం చెప్తాను. నాకు పత్రి సార్ మెసేజ్ ఇచ్చినాకే దీనిలోకి రావడం జరిగింది. ఇది నా కలల పంట. పిఎంసి నువ్వు ఇన్ని రోజులు ధ్యానం క్లాసులు చెప్పావు, అది కాదు, జ్ఞానం కాదు, ఇది ప్రపంచ దేశాలకు వెళ్తుంది కాబట్టి ఈ జ్ఞానాన్ని నువ్వు అందించాలని ఆయన సార్ మెసేజ్ ఇచ్చినాక లాస్ట్ ఇయర్ నేను అంబాసిడర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అంబాసిడర్గా జాయిన్ అయ్యాక 26 మెంబర్స్ని అంబాసిడర్గా జాయిన్ చేయడము, మళ్ళీ ఇలా పిఎంసీలో కూడా నువ్వు ఇలా వర్క్ చేయాలి, నువ్వు కలల పంటని సార్ చూడండి, లోగో ప్రతి క్షణం సత్య దర్శనం మన కంటి ముందే ఉంటుంది. ఆ లోగో చూస్తే కనుక ఎప్పుడైతే మనం ఒక గురువు తగ్గ శిష్యులు అవ్వాలంటే ఆయన ఏ బాటలో ఆయన ఏదైతే కోరుకున్నారో బీబీసీ ఛానల్ కన్నా మెంచాలన్నారు, అలానే వర్క్ చేస్తున్నాం. బుక్స్ ఇస్తుంటే అందరూ ఎంత ఆనందంగా, ఎందుకంటే విజయవాడ పిఎస్ఎస్ఎం మూమెంట్లో జక్కా రాఘరావు గారి ఆధ్వర్యంలో అందరం ఒక యూనిటీగా ఉండి మాస్టర్స్ నేను ఒక్కదానే కాదు చేసింది, వారందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరిగింది. వారందరూ కూడా పిలవగానే చక్కగా వెహికల్స్ వేసుకెళ్ళి అందరికి బుక్స్ పంచడం, జోలి కార్యక్రమంలో బండి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జోలి కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మన పిఎంసి మన అందరి వంతు ఒక్కళ్ళదని కాదు, ప్రతి ఒక్కరు ఎప్పుడైతే ఆ గురువు తగ్గ శిష్యులు మనం సమిధల్లాగా ఆయన వెంట ఉండి మనం వెళ్తే ఆ సారే మన పత్రిగారు మన వెంట ఉండి నడిపిస్తారని మాత్రం సత్యం. కాబట్టి ఫ్రెండ్స్, పిఎంసి ప్రతి ఒక్కరు మనం అందరి బాధ్యత. ఒక స్టేజీ మీద కూర్చున్నామే కానీ మన వెనకాల ఎంతో మంది మాస్టర్స్ వాళ్ళందరూ ఇవ్వబట్టి ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. కడప జిల్లా సృజనా గారు. మన గురువు గారు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మకి, మరి ఎంతో మంది యోగేశ్వర్లకి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ పెట్టుకున్నామండి. ఈరోజు మహిళ గరిటెలు తిప్పుకుంటూ వంటింట్లో ఉన్నవాళ్ళు మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారంటే ఒక గురువు గారు. గట్టిగా మన గురుగారికి మళ్ళీ గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. మరి నా పేరు సుజనాదేవి, ప్రొద్దుటూరు. నేను ఎంతో అనారోగ్యంతో బెడ్ రెస్ట్లో ఉన్నా. నాలాగా ఎవరు ఉండకూడదని నేను ఈ ధ్యానంలోకి వచ్చాక పట్టుబట్టి అందరికీ ధ్యానం నేర్పించడం, అలా మా లోకల్ కాకుండా విలేజ్లకు వెళ్ళడం, విలేజ్ల తర్వాత మండలాలు, రాష్ట్రాలు, ఎక్కడికెక్కడికో నేను 3 రాష్ట్రాలు వర్క్ చేస్తూ శాకాహార ర్యాలీ చేస్తూ, మాకు అలాగే 2011లో బాబాజీ గారు మెసేజ్ వచ్చిందని జోల కార్యక్రమం అరేంజ్ చేశాక 2012లో పొద్దుటూరులో ఒక్క రోడ్లో మేము జోల పడితే ₹1,00,000 వచ్చింది. బండి శ్రీనివాస్ సార్ ద్వారా మేము సార్కి మెసేజ్ వస్తే ఏదొస్తే అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం ఫస్ట్. అలా మేము ప్రతి సంవత్సరం కర్తాలకు పంపించేవాళ్ళం. అలాగే ప్రకృతి వారికి, ఉగాదికి, ఎక్కడైనా మన డ్యూటీ మన ధర్మం చేయాలని చేసుకుంటూ వస్తున్నాం. మరి పిఎంసీలో కూడా నా డ్యూటీ చాలా ఉందండి, నేను చేయాలి. నాకు సార్ ఎందుకో ప్రతిసారి మా రాయలసీమకు స్పెషల్ అనేవాడు నన్ను. అంటే నాకు ఇంకా నా బాధ్యతలు పెరిగినాయని నేను ఎప్పుడు అనుకునేదాన్ని. నాకు పొగడ్తలు అనేది కాదు. మళ్ళీ పిఎస్ఎస్ఎంఏ రుణపడి ఉంటుందని చెప్పారు బెంగళూరులో సార్ లాస్ట్ టైంలో.
నాకు ఎంత తపన అంటే అంత తపన ఉంది. పిఎంసీలో వర్క్ చేయాలని మేము షేర్లప్పుడే అన్ని జిల్లాలు తిరిగాం. ఒక్క జిల్లా కాదు, మా జిల్లా అన్ని మన జిల్లాలు అందరినీ కలుపుకొని పోయి మనం దీన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఈ డెవలప్మెంట్ గురించి చెప్పాలి. మరి చూడండి, 40 ఏండ్ల కృషి, ప్రతిసారి కృషి ఈ పిఎంసి. మరి అందరం చేద్దాం. చాలా థ్యాంక్స్ సార్, మంచి అవకాశం ఇచ్చినందుకు. మాకు ఒక బాధ్యత తీసుకొని మేము అన్ని మండలాలు తిరిగి చక్కగా ఈ వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం. చిత్తూరు జిల్లా నుంచి బాబు బాలకృష్ణ గారు, తులసమ్మ గారు. అందరికీ నమస్కారం. ఈ పిఎంసి నా గురువుగారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే పిఎంసి ఛానల్ వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మేము బండి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో చిత్తూరులో సార్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా భిక్షాటన జరిపింది. అదేవిధంగా నాతోటి టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేము ప్రతి గ్రామము తిరిగాము. ప్రతి గ్రామంలోనూ నా టీం వర్క్స్, ప్రతి ఇల్లు గడప గడపకి మేము వెళ్ళి ధ్యానం గురించి, పిఎంసి ఛానల్ గురించి, అలాగే ప్రపంచ శాంతి కోసం జరిగే యజ్ఞం గురించి ప్రతి గడపలోనూ ఆహ్వానించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ ప్రజలు చాలా ఇన్స్పైర్ అయ్యారు. మాకు తోచినంత వాళ్ళు సహాయ సహకారాలు అందించి బుక్స్ కూడా చాలా వరకు బాగా కలెక్ట్ చేశాము. ఎంతో ఆనందం, ఆత్మానందం అండి. ఆత్మానందం ఏమి అంటే, ఒక విలేజ్కి వెళ్ళి ధ్యానం, ఆ సత్యం గురించి మనం ఎప్పుడైతే ప్రచారం చేస్తామో ఆ ప్రచారంలో ఆనందం అసలు మాటలతో చెప్పలేము. అదొక అనుభూతి. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా పిఎంసి గురించి, ధ్యానం గురించి, శాకాహారం గురించి, అద్భుతంగా పిరమిడ్ గురించి చెప్పాలి. ఎందుకంటే సత్యుగం రావాలంటే ఈ మూడే. కాబట్టి అందరూ పిఎంసి గురించి అద్భుతంగా ప్రచారం చేసి మన సత్యయుగ స్థాపనకు అందరం పిరమిడ్ మాస్టర్స్ కృషి చేద్దాం. థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. పల్నాడు జిల్లా రాజ్యలక్ష్మి గారు. అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన, ఇక్కడ వేదిక మీద నిలబడటానికి కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే పిఎంసి ఛానల్ డైరెక్టర్స్కి అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఓం గణేశాయ నమః. ఎందుకంటే మేము విఘ్నాలకు అధిపతి అయిన వినాయక స్వామి వినాయక చవితి రోజు మేము జోల కార్యక్రమం మొదలుపెట్టాము. ఆ రోజు మెసేజ్ వచ్చింది వినాయకుడు ద్వారా. అద్భుతంగా కార్యక్రమం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెనుతిరిగి చూడలేదు. చాలా అద్భుతంగా రెస్పాన్స్ అనేది అందింది. ఇంకా కొత్త గ్రామాలకు వెళ్ళాము, ధ్యాన ప్రచారం చేశాము. అలాగే లుంబిని పిరమిడ్ ధ్యాన మందిరం అడిగొప్పల టీం దాదాపు 30 మంది వరకు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా అద్భుతంగా వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు, అంటే ఈ కార్యక్రమం జరగబట్టే మేము ధ్యాన ప్రచారం చేయగలిగాము, అలాగే పిఎంసి గురించి చెప్పగలిగాము, ఇంకా అద్భుతంగా ఎదుగుతున్నాము. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, అద్భుతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. కృష్ణా జిల్లా శివశంకర్ గారు. శ్రీ గురుభ్యో నమః. మరి ఈ రోజున మన పిఎంసి ఛానల్ ప్రతిక్షణ సత్యదర్శనం, ఇటువంటి గొప్ప ఛానల్కి మనకు సేవ చేసే భాగ్యం అంటే మన గురువు గారి ఆశీర్వాదం, పత్రిజీ గారి ఆశీర్వాదంతో మనం ఈ స్థాయిలో ఉన్నాం. మరి ముఖ్యంగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం ఒక పిరమిడ్ కడితే ఆ ప్రాంతానికి పరిమితం అవుతుంది. అలాగే ఒక శాఖాహార ర్యాలీ చేస్తే ఆ ప్రాంతానికి పరిమితం అవుతుంది. అలాగే ఒక క్లాస్ చెప్తే ఆ క్లాస్ వినేవాళ్ళ వరకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ మీరు పిఎంసి ఛానల్ కనుక మీరు ప్రతి రూపాయి కనుక సపోర్ట్ చేయగలిగితే, దాని ద్వారా కొన్ని కోట్ల మందికి, దేశ విదేశాల్లో కోట్ల మందికి మనం చెప్పేటటువంటి ధ్యానం కానీ, శాకాహారం కానీ, పిరమిడ్ల నిర్మాణం కానీ, ఈ గొప్ప యజ్ఞం అంతా కూడా దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అందుతుంది. కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం చేసే ప్రతి రూపాయి ఈ గొప్ప యజ్ఞంలో ఒక మంచి కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి మనంతా కూడా పిఎంసి ఛానల్కి ప్రతిరోజు మీకు వీలైనంత వరకు ఒక రూపాయి అన్న కనీసం పక్కన పెట్టి ఆ అమౌంట్ అంతా కలెక్ట్ చేసి నెల నెల మనం పంపించగలిగితే కొన్ని కోట్ల మందికి ఈ ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి అందుతుంది. కాబట్టి ఇది గొప్ప యజ్ఞం. కాబట్టి పిఎంసి ఛానల్కి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం చేయాల్సిందిగా కోరుకుంటూ, నాకు అవకాశం కల్పించినటువంటి మరి బ్రహ్మర్షి జక్కా రాఘారావు గారు, అలాగే పిఎంసి యాజమాన్య వారికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సత్యసాయి జిల్లా ఎన్వి నాయుడు గారు. ఓం శ్రీ నమో వెంకటేశాయ. ఓం శ్రీ నమో వెంకటేశాయ. ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లకు, ముఖ్యంగా
మన పత్రి సార్ గారికి, స్వర్ణమాల మేడం గారికి, ఇక్కడ అలంకరించిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను 2015లో కొట్టాలకు వచ్చాను. అక్కడ ప్రభాకర్ గారిని, సుధాకర్ గారిని చూస్తానే కూడా నా వెంటనే మనసు మారిపోయి నేను చాలా దిగ్విజయంగా మనం చేయాలంటే ఇలాంటి పని చేయాలని ఆ రోజే నిర్ణయించుకొని మళ్ళీ వెంటనే నాకు మన సారు పరిచయమై నాకు ఎవరు బండి శ్రీనివాసరావు గారు ఆయన చేసిన దానికి అంటే ఇంకోటి మనము ఇప్పుడేమి పిఎంసి జిల్లా ఇన్ఛార్జ్ అన్నాం కానీ వచ్చే సంవత్సరము మనం అది చూపించాలి. మనం జిల్లా ఇన్ఛార్జ్ అంటే ఎలా ఉండాలని. ఓకే సార్, నేను పుట్టపర్తిలో 30 ఏళ్ళుగా సర్వీస్ చేశాను. ఎక్కడ సేవ ఉందంటే మా పత్తలపల్లి నుంచి 20 మందిని సేవకు తీసుకొని వస్తాను నేను. ఎంత దూరమైన ఎక్కడైనా కూడా సర్వీస్ అంటే సర్వీస్కి మేము చాలా ముందు ఉంటాము. ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరావు గారు, వెస్ట్ గోదావరి. గురువు గారు అనేటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కరిస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభినందనాలు. నా పేరు శ్రీనివాసరాజు, పెనుమంట్ర. మా ఇంటి మీద 2121 ఏసీ పిరమిడ్ లిఫ్ట్తో కట్టడం జరిగింది. ఓన్లీ పెనుమంట్రలో మనం కార్యక్రమం చేస్తే సరిపోతుంది అంటూ పేరవరంలో ట్రస్టీగా మా మిసెస్ని నన్ను అడిగినా కానీ వద్దని చెప్పాము. కానీ పిఎంసిలో మేక వెంకటేశ్వరరావు గారు తప్పనిసరిగా మీరు రావాలి, హైదరాబాద్ వెళ్దామంటే వద్దు నేను రానండి, మీకు ఏమైనా కాల్స్తే తప్పనిసరిగా చేస్తానంటే రావాలి తప్పనిసరిగా అన్నారు. పిఎంసి గురించి అక్కడ టీము మన దాట్ల హనుమంతరాజు గారు కానీ, ఆనందరావు గారు కానీ, ఆనంద్ గారు కానీ, మన బాలకృష్ణ గారు వీళ్ళందా చేస్తున్న కృషిని చూసి మనం ఈ ఛానల్కి తప్పనిసరిగా మన పెనుమంట్ర సెంటర్ నుంచి సహకరిస్తూ ప్రతి సంవత్సరం దీనికి ఏమి కావాలన్నా చేయాలన్న నెపంతో కృషి చేస్తున్నాం. అదేవిధంగా మన పెనుమంట్ర గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ వెంకటేశ్వరరావు గారి సహకారంతో సతీష్ గారు అందరూ కలిపి పెనుమంట్ర గ్రామంలో కలెక్ట్ చేసి 1,02,000 ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తణుకు, తాడేపల్లిగూడెం, పెనుగొండ అన్ని గ్రామాల్లో తిరిగి చేయడం జరిగింది. ఈ పిఎంసి ఛానల్కి నేనున్నంతగా జీవితకాలం నేను చేయవలసిన సహాయం చేస్తానని తెలియజేస్తూ ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. శ్రీకాకుళం జిల్లా శివ గారు. అందరికీ నమస్తే. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. మరి శ్రీకాకుళం జిల్లాలో అన్ని మండలాలు కూడా అందరూ చక్కగా ప్రసారం చేస్తున్నారు, అద్భుతంగా తయారైంది. మరి పిఎంసి జిల్లా ఇన్ఛార్జ్గా నాకు ఇవ్వడం ఇది నేను చాలా భాగ్యంగా తీసుకుంటున్నాను. ఎందుకంటే అన్నిటికంటే గొప్పది సేవ, అందులో ధ్యాన సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ప్రతిసారి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకొని మరి మన జన్మ సార్థకతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి జిల్లా రవీంద్ర గారు. నేను 2016లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అలాగే 17లో ఆస్థాన మండపంలో పత్రి సారు మన పిఎంసి ఛానల్ మనకు వస్తుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నాకు అలాగే సేవాదల్లో నేను ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ కన్వీనర్గా ఉన్నాను. ఇప్పుడు పిఎంసి ఆ అనుభవంతో పిఎంసి ఇన్ఛార్జ్గా ఉంటూ నేను అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువే సాధించానని పిఎంసికి సహకరించడానికి పుత్తూరు త్రినేత్ర పిరమిడ్ నుంచి అలాగే తిరుపతి జిల్లా చిత్తూరు నుంచి నేను మొదటిసారి జోలి పట్టడం జరిగింది. ఈమె చూడడానికి చాలా సన్నగా ఉంటుంది కానీ ధ్యాన యజ్ఞం చలో తిరుపతి ప్రకటించిన రోజు నుంచి గ్రామాల్లో చిత్తూరు జిల్లా అంతా ప్రతిరోజు ధ్యాన ప్రచారం చేసి డొనేషన్స్ అవి కలెక్షన్ చేసి జోలు చేశారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆనందాలియా. నమస్కారం, నా పేరు ఆనందాలియా, మాది వరంగల్. నేను హనంగొండ పిఎస్సిజం ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను ధ్యానంలో 13 సంవత్సరాలైంది. ఇంతకుముందు కూడా రాఘవరావు గారు వచ్చినప్పుడు అప్పుడు పిఎంసీలో షేర్స్ కట్టడం జరిగింది. ఇప్పుడు ఆనంద్ ప్రసాద్ గారు, బండి శ్రీనివాస్ గారు చెప్పి ఇప్పుడు ధ్యాన యజ్ఞం జరుగుతుంది అంటే వారి మాట మీద వచ్చాను. మొదటి రోజు నుంచి ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్ని గమనిస్తున్నాను. చాలా అద్భుతమైన భోజన సదుపాయాలు కానీ, వసతి సదుపాయాలు కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాం జరుగుతున్నది. నా వీళ్ళకు సలహా ఏంటంటే ఇలా ప్రతి ఒక్క నెల ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఇలా అయితే మన శాకాహార మెగాహార ర్యాలీలు చేస్తున్నారో అదేవిధంగా ప్రతి జిల్లాలో ఒక ధ్యాన యజ్ఞం చేసి మన పిఎంసిని పూర్వ వైగాన్ని తీయాలనుకుంటున్నాను.
ఇందులో భాగంగా ఈరోజు నాకు ఒక 1 lakh రూపీస్ డొనేషన్ చేసే భాగ్యం కూడా కలిగిందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నంద్యాల జిల్లా పద్మావతి గారు. గురుదేవునికి నమస్కారం, ఆత్మ బంధువులకు నమస్కారం. మొత్తంగా. మాస్టర్స్, ఈ సందర్భంగా ఒక చిన్న విషయం తెలియచేయాలి. మరి మన పిఎంసి ఈ యజ్ఞానికి ప్రపంచ శాంతి కోసం మరి ఎంతో మంది సహకరించారో ఆ దేవుళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, అన్నదాత 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 జ్ఞానదాత, మరి ఈ యజ్ఞము జయప్రదం కావడానికి మరి ఎంతో మంది కృషి ఉంది. అలాగే ఒక ముసలమ్మ రోజుకింత దాచుకొని జోలె పట్టుకొని పోయింటే ఒక మంచి పనికి సాయం చేయాలనుకున్నాను తల్లి. నా కొడుకు డబ్బు కనిపిస్తే చాలు నా చీర కొంగునున్న డబ్బులన్నీ ఇచ్చుకొని తాగేసి మరి వ్యసనాలకు ఖర్చు పెడుతున్నాడు. ఇటువంటి పుణ్య కార్యక్రమంకి ఇచ్చే ఈ శ్వాస ఆగిపోయి తలకలక లోక కళ్యాణానికి ఉపయోగపడాలనుకున్నాను అని ఆ తల్లి సాయం చేసింది. ఆ తల్లికి కృతజ్ఞత. అలాగే పొద్దున్నుంచి మరి తమలపాకులు అమ్ముకునే ఒక అన్న మరి ఎంత వస్తుందండి ఆయనకి. మేము దేహి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అని పోతే ఆ వచ్చిన 200 రూపాయలు ఆ బిజినెస్ పొద్దునుంచి వచ్చిన బిజినెస్ ని అన్నదానానికి ఇచ్చి ఎంతో తృప్తి పడ్డారు. ఇటువంటి పుణ్య కార్యక్రమం మా దగ్గరకు వచ్చింది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల అని తెలిపాడు. మరి ఒక ముస్లిం సోదరుడు, మేము ఎన్నో చోట్లకు వెళ్తుంటాం, పిరమిడ్ మాస్టర్లు అంట మాకు అన్నం పెట్టారు తల్లి, ఆ రుణం ఎలా తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నాకు అవకాశం వచ్చిందని ఆ జ్యూస్ బండి అయినా సాయం చేసినాడు. మరి అడిగిన వెంటనే తక్షణమే మనకి సహాయ సహకారాలు అందించి ఈ విజయాన్ని మరి ముందుకు తీసుకెస్తున్నటువంటి అందరికి మాస్టర్స్ కి కృతజ్ఞతతో, ఈ ఛానల్ మనందరి ఛానల్, మన ఛానల్ పిఎంసి ఛానల్, నిత్య సత్య దర్శనం పిఎంసి. అందరూ పిఎంసిని వీక్షించండి, మరి దైవత్వంతో వెలగండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా రవిరాజ్ గారు. అందరికీ ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ సంబరాల్లో ఇలా ఆనందాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అందరినీ ఇక్కడ చెప్పలేకపోవచ్చు. చాలామంది తిరుపతి డిస్టికే కాదు అన్ని డిస్టిక్ల ఇన్ఛార్జీలకి అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, మన గోల్ అంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. పిరమిడ్ మాస్టర్ యొక్క గోల్ అసలు ఏమిటి? మన గోల్ పిరమిడ్లు నిర్మించడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ధ్యానం అందరికీ అందించడం. థర్డ్ పాయింట్ అహింసలో జీవించడం. ఈ 3 ఎప్పుడైతే మనం చేస్తామో ఈ భూమండలం దివ్యమానం నిత్యము ఆనందంగా ఉంటుందని పత్రి సార్ చెప్పినటువంటి పరమ సత్యాల్ని మనందరూ గ్రహించి ఈ యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శతకోటి నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి పాదాభివందనములు, అలాగే పత్రి మేడంకి కూడా పాదాభివందనములు, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా పాదాభివందనములు. మీ అందరికీ కూడా నా ఆత్మీయ వందనములు. మేము పిఎంసిలో ఈస్ట్ గోదావరి కన్వీనర్గా చేశారు. మన ఎంత చెప్పినా వెనుకుండా మీరే చేయాలని చెప్పి కన్వీనర్గా చేశారు ఈస్ట్ గోదావరికి. కానీ అద్భుతంగా ఎక్కడికి వెళ్ళినా ఎంతో సరదాగా మాకు ఇంతటి భాగ్యాన్ని కలిగించారు మీరేని. ఎవ్వరు కూడా మేము డొనేషన్ అడిగితే ఏదో 300-400 ఇస్తారని 25 కేజీలు బస్తాకి 1200 చెప్పారమ్మా. మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రైస్ ఇస్తామని చెప్పాము. అందుకని అందరూ కూడా బస్తాకి వేసిగా ఇవ్వండి అంటే అందరూ కూడా 1200 చొప్పున 40 బస్తాలకు ఇచ్చారు అందరూ. ఎంత అద్భుతంగా సంతోషంగా మాకు ఈ భాగ్యాన్ని కలిగించారు మీరని ఎంతో ఆనందంతో ఇచ్చారు. అందరూ ఎవరిని అడిగినా అందరూ వస్తామని చెప్పారు తప్ప ఒక్కళ్ళు కూడా మేము రాము అన్న మొక్క ఒక్కళ్ళ నోటంట రాలేదు. ప్రతి ఒక్కళ్ళు తిరుపతి వస్తామని చెప్పి ఇంత అద్భుతంగా జరిపించారు. అందరి సహకారం ఉంది. మేము ఒక్కళ్ళు ఏం చేసామని ఏమీ లేదు, అందరి సహకారం ఉంది. అందరికీ పాదాభివందనములు. మరి మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. విజయలక్ష్మి గారికి గట్టిగా చెప్పలు కొడదాం. కుమారు అమలాపురం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓం నమో వెంకటేశాయ నమః. అలాగే తిరుపతి పిరమిడ్ మాస్టర్స్కి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నా. మాస్టర్స్ వాళ్ళు ఇటువంటి చక్కటి అవకాశాన్ని మనకి అందించారు అంటే, ఈ నెల 16 నుంచి 22 వరకు జరిగిన ధ్యాన మహాయజ్ఞంలో ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం మన తిరుపతి మాస్టర్స్ కల్పించారు. ఆ మాస్టర్స్కి నేను చాలా రుణపడి ఉంటాను. సేవ చేయాలనే బాధ్యతతోటే నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఆ అవకాశం మన పాల్వంచ పిరమిడ్ మాస్టర్ మన హనుమంతరావు గారు,
ఇక్కడ కృష్ణయ్య గారు ఒక బాధ్యత అనేది ఇచ్చారు. ఆ బాధ్యత నేను శిరస్సు వహించి వాళ్ళకి నేను ఎందులో కూడా చేతనైన వారికి నేను సాయం చేశాను మాస్టర్స్. మనందరం కూడా పిఎంసికి సపోర్ట్ చేస్తూ పిఎంసిని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిరమిడ్ మాస్టర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మాస్టర్స్ అందరికీ నమస్కారం. పత్రి సార్ ఈ ధ్యానమయ యజ్ఞానికి ఎవరెవరిని ఎన్నుకొని కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారో వాళ్ళందరూ పుణ్యాత్ములు. ధన్యవాదాలు. పిఎంసి ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అండ్ ఇంకా నేను చెప్పాల్సి వస్తే చాలా ఉంది, కానీ రెండు మొక్కల్లో ఎవరైనా ఇక్కడ కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే సీనియర్ జూనియర్ ఇలాంటివి ఏమీ లేకుండా, అంటే పత్రి సార్ ఎలా ఫ్లూట్ని అడ్డంగా తిప్పి నన్ను ఎలా ఉపయోగించారన్నది మీకు చెప్తాను సింపుల్గా. నేను బేసిక్గా నేను ఏంటంటే ఒక యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ అండి. ఇప్పటికి నేను 3 దేశాలు తిరిగాను. సౌదీ అరేబియా, అబుదాబి, బెహ్రెయిన్. ఓకే, నాకు లక్షల శాలరీ. మనీకి నాకేం అవసరం లేదు. మనీ పరంగా నాకేమీ ధ్యానం రావాలని నాకేమీ లేదు. 2 హెల్త్ పరంగా నాకు అవసరం లేదు. ఆ 2 కాదు, జస్ట్ మా అమ్మగారు పేరవారం పిరమిడ్కి నన్ను ఒకసారి డ్రాప్ చేసి వెళ్ళిపో అన్నదానికి కట్ చేస్తేనే మీ ముందు ఉన్నాను ఇప్పుడు. సో పత్రి సార్ బాడీ వికెట్ చేశాక ఎన్ని చేశారంటే అన్ని చేశారు. ఆసామాషి కాదు, లక్షల శాలరీ వదిలేసుకుని పిచ్చోళ్ళు ఇంటింటికి తిరిగి ధ్యానం నేను చెప్తాను, ఇంటింటికి భిక్షాటన చేయించడం. నేను ఒక్కడనే వేరేసి నేను ఒక్కడే బయలుదేరాను. జస్ట్ రేపు ఎగ్జామ్కి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతాం మనకి 1 డే బ్యాటింగ్ లాగా నాకు అన్ని లేట్గా ప్రాసెస్ రావడం, నన్ను కొత్తగా ఈ జిల్లా ఇన్ఛార్జ్కి ఎన్నుకోవడం ఇవన్నీ జరిగినప్పుడు ఈస్ట్ గోదావరికి కోనసీమ జిల్లాకి చూడండి ఒకసారి. జస్ట్ మీరు కళ్ళు పూసుకుంటే పత్రి సార్ ఉన్నారు, మనం ఏం చేయనవసరంలా. నాకు సొంత ఊర్లో కూడా నేను కారు దిగలేకపోయాను. జస్ట్ పత్రి సార్ తలుచుకుని జస్ట్ చేస్తే మా పిరమిడ్ సెంటర్ నుంచి ఎవరైతే కిడ్నీ పేషెంట్ 2 కిడ్నీలు పోయినాయి, అతనికి షుగరు, కళ్ళు కనిపించు, అలాంటి వాడు ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. మీకు త్వరలో పిఎంసీ కూడా తీసుకొస్తారు అతన్ని. అతను నేను కారు దిగలేకపోతున్నాను సార్ అని చెప్పేసి ఒక 5 నిమిషాలు మా వ్యాన్లో కళ్ళు మూసుకుంటే డైరెక్ట్ మా మదర్ చేయి నా చేయి పట్టుకుని వచ్చేసి 200 వేసి ఏడ్చాడు. అప్పుడు మా ఊర్లో అమలాపురంలో నేను భిక్షాటన చేయడం జరిగింది. ఒక్కడే, ఎవరు లేరు. ఎందుకంటే అందరూ బుక్స్ ఇచ్చారంటారు ఎవరు ఫోన్ చేసినా. సో మనం ఒక్కడున్నా ఓకే, 100 మంది ఉన్నా ఓకే, ఏం ప్రాబ్లం లేదు. పత్రి సార్ అలా చైతన్యం ఫ్రీ చాలా ఇదిగా ఉంది. నేను పత్రి సార్ సరెండర్ అవ్వడం కేవలం ఏంటంటే జస్ట్ నేను ధ్యానం మెడిటేషన్లో కూడా కాలేదు ఇది ప్రాసెస్. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు నేను బెడ్ మీద ఉన్నప్పుడు ఫోన్ చూస్తున్నప్పుడు నాకు ముందుగా వేరే పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన ఒక రిటైర్ ఆయన ఉంటే ఆయన ద్వారాగా నాకు ఆశ్రమాశ్రస్ నీకు సర్జరీ చేస్తారు, కర్మలు క్లియర్ చేస్తారు పత్రి సారు, నిన్ను తీసుకొచ్చారు ఇక్కడికి అన్నప్పుడు నేను నమ్మలే. నేను ఆల్రెడీ నాకు నక్షత్ర లోకల్ గట్టి వెళ్ళాను, నాకు అనుభవాలు ఉన్నాయి, నేను చూసుకుంటాను 41 days అన్నాను. ఆయన వినలా. పత్రి సార్ చెప్తే మేము చేయాల్సింది అన్నారు. ఇదంతా కూడా పత్రి సార్ బాడీ వికెట్ చేసే జరిగిందండి. కరెక్ట్గా 11:30కి మొదలెట్టారు సర్జరీ. నాకు ఎక్కడ మన బంటుమల్లి దగ్గర కనకదుర్గ పిరమిడ్ అని ఉంటుంది. తెల్లవారుజాము 3:30 వరకు చేశారు. నేను పత్రి సార్కి సరెండర్ అయింది అప్పుడే. చాలా అంటే నేను లాజిక్ మైండ్కి అందలేని మాట, ఊహకి అందలేని అన్ని కూడా. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే కూడా మీరు హాయిగా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ నాకు అవకాశం. ఓం నమో వెంకటేశాయ అండి. మరి ఎంతో అద్భుతంగా మన గురువుగారు బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, పరిణితి పత్రి గారికి, పరిమళ పత్రి గారికి కూడా ధన్యవాదాలండి. మరి నేను కాకినాడ జిల్లాకి ఇన్ఛార్జ్గా చేశారండి. మేము విశ్వకాంతి పిరమిడ్ ధ్యానమంది నుంచి వచ్చాము, మా చిత్రాడ. మరి ఎంతో అద్భుతంగా ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను అంబాసిడర్ కింద ఉన్నానండి. ప్రతి దాంట్లో కూడా మేము వర్క్ చేస్తాము. అలాగే వెంకటేశ్వరరావు గారు మన హైదరాబాద్ రమ్మంటే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఇన్ఛార్జ్ కింద కాకినాడ జిల్లాకి ఇచ్చారు. మరి డొనేషన్లు కూడా చేయమంటే మేము ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, అలాగే శాకాహార జగత్ అన్నారు పత్రి సారు. అలాగే పిఎంసి జగత్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అన్ని పనులు అందరూ చేయాలండి. ఇది నాది, ఇది నీది కాదు, ఇది మనందరిది. గట్టిగా క్లాస్ కొడతాం. మన గురువు గారు మనకి ఇచ్చింది. పిఎంసి అంటే ప్రతిరోజు సత్య దర్శనము. మరి మేము తెలియని ఏరియాలు వెళ్ళామండి. ఏంటంటే తెలిసిన ఏరియాల కన్నా తెలియని ఏరియాలు చుట్టుపక్కల 108 గ్రామాలు ఉన్నాయండి. ఆ 108 గ్రామాలలో మేము కోలంక, వెందుర్తి, లక్ష్మీ నరసింగపురం అని తెలియని గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి భిక్షాటన చేశామండి. ఎంతో అద్భుతంగా మనం ఏం చేశామండి, అక్కడ ధ్యాన ప్రసారం చెప్పాము. అలాగే అన్నదానం కూడా డొనేషన్ చేసాము. మరి ఎంతో చక్కగా పిఎంసి వారికి అందరికీ కూడా మేము హృదయపూర్వకంగా, మాది పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అండి. మరి ఎంతో అద్భుతంగా మేము అందరం కూడా డొనేషన్లు అంటే అద్భుతంగా చేస్తామండి. ప్రతి వరకు కూడా చేసి చూపిస్తాం. ఇదే నిదర్శనం అండి. మరి పిఎంసి వారు కూడా ధన్యవాదాలు. మన అందరం కూడా ఒక వర్క్ చేయాలి. పిఎంసి అందరూ కూడా సబ్స్క్రైబర్ చేయమని చెప్పాలండి.
ధ్యానం గురించి చెప్తున్నాం, శాకాహారం గురించి చెప్తున్నాం, పిరమిడ్ గురించి చెప్తున్నామండి. అలాగే పిఎంసి గురించి కూడా అందరూ చెప్పాలని నేను అందరినీ హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జయ గురుదేవ దత్త. మేడం ఏంటో తెలుసా అండి, పిఠాపురం పక్కన చిత్రవాడ అనే ఊర్లో నుంచి వస్తుంది. మహాతల్లి వీరు హస్బెండ్ చాలా చాలా ఫేమస్ పర్సన్, హోలీ పర్సన్స్. ఒక్క నిమిషం ఎక్కువ తీసుకోను నేను. అయితే అక్కడ శ్రీపాద శ్రీ వల్లభుడు గారు 1320 సంవత్సరంలో అక్కడ జన్మించినప్పుడు ఆ భూమి చిత్రాడ అనే ఊరు వచ్చవాయి నరసింహవర్మ గారిది. దాంట్లో ఎప్పుడు బీరకాయలు చేదుగా ఉంటాయి. అందుకని ఒకసారి వారు శ్రీపాద శ్రీ వల్లభుడిని తీసుకొని ఆ పొలం మొత్తం తిప్పారు. ఆ తిప్పిన తర్వాత అది మొత్తం తీయగా వచ్చినాయి. ఆ మొత్తం ప్లేస్ అంతా తీయవైంది. అలాంటి తీయని ప్లేస్లో నుంచి వచ్చిన ఈమె మహాతల్లి, మీరు ఈ హస్బెండ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఒకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి. నేను ప్రచార రథం నడుపుతానండి. తాడేపల్లిగూడెం మేక వెంకటేశ్వరరావు గారు ప్రచార రథం నేను నడుపుతుంటానండి. నేను ఆయన ముందు నెల 16వ తారీఖున నాకు వాహనం అప్పచెప్పారండి. బండి శ్రీనివాస్ గారి ద్వారా నేను ప్రతి జిల్లాకి వెళ్ళి ప్రతి సెంటర్కి వెళ్ళి ఆహ్వాన పత్రికలు ఇస్తూ జోలు పడుతూ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేవండి. మాతో పాటు పిఎంసి కెమెరామెన్ రాజశేఖర్ గారు ఉన్నారు కూడానండి, ఆయన కూడా మాతో పాటు ఉన్నారు. ఎంతో అద్భుతంగా జరిగిందండి. నేను ఈ ప్రపంచం అంతా తిరుగుతానండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన నా గురువుకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ పిఎంసి, థ్యాంక్ యూ పిఎంసి. నా పేరు శ్రీనివాస్. నేను గత 23 years నుంచి ధ్యాన ప్రచారం చేస్తున్నాను. నాకు చాలా రోజుల నుంచి ఈ పిఎంసీలో వర్క్ చేయాలని చాలా రోజుల నుంచి ఉండే. మన పిఎంసీ ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత నవకాంత్, ఆనంద్, ప్రతి వాళ్ళు ఉంటే నేను ఈ ఛానల్లో వర్క్ చేయాలనుకుంటున్నాను. ఏదైనా నేను వాళ్ళకు పిఎంసీలో వర్క్ చేయాలని చాలా అడిగాను. వర్క్ చేయాలని చాలా ఉండే. అనుకోకుండా నేను సిద్దిపేట వచ్చాను. సిద్దిపేట వచ్చిన తర్వాత మన ధ్యానగదర్ భూపతి అన్నతో డ్రైవింగ్ చేసేవాడిని. ఎన్నో సంవత్సరాల నుంచి కలగంటున్న నేను పిఎంసీలో వర్క్ చేయాలనుకున్నది. అన్నకు పిఎంసీ ట్రస్ట్ ఇవ్వగానే నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పిఎంసీ ఛానల్కి వర్క్ చేయాలి, అన్నతో ఉంటే ఈ పిఎంసీ ఛానల్కి వర్క్ చేస్తా అని అన్నకు ట్రస్ట్ ఇచ్చిన తర్వాత నేను అనుకున్న కోరిక నాకు నెరవేరింది. తర్వాత అన్నకు నేను సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ చేస్తా అన్న పిఎంసీ అనగానే ఓకే అన్నాడు. ఇప్పుడు పిఎంసీ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా తీసుకున్నాను. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కంటున్న కళ అన్న ద్వారా నెరవేరినందుకు భూపతి అన్నకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈ ధ్యానమా యజ్ఞానికి మన ధ్యానగద్దరు భూపతిరాజు సారు మాకు బుక్కులు ఇవ్వడం జరిగింది. మా వంతు ఎంతో కొంత మనం సాయం చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పటికీ 59 స్కూళ్ళల్లో ఆల్రెడీ మేము ధ్యానం చెప్పడం జరుగుతుంది. బుక్స్, ధ్యాన విద్యార్థి బుక్స్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఈ ధ్యానమా యాగాలు కానీ, ర్యాలీలు కావచ్చు, మండలాల ఇన్ఛార్జీలు ఎవరైనా సరే, మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము, అదే స్కూళ్ళల్లో ప్రతి ఒక్కరూ పిల్లలకు నేర్పిస్తే బాగుంటుందని నా మనవి. స్వయంగా 2006లో పత్రిజీ గారి ద్వారానే నాకు ఆనాపాన సతి ఇవ్వడం జరిగింది. అదే ధ్యానం పైన నేనున్నాను. నీ వయసు ఎంత అని అడిగాడు. అప్పుడు నాది 10/10/1943 సార్. అబ్బో, నాకంటే 4 సంవత్సరాలు 4 రోజులు నువ్వు పెద్దయ్యా, నువ్వు బాగా ఉంటావు, అన్ని కార్యక్రమాలు చేస్తుంటావు. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఉదయం 4 గంటల నుండి మళ్ళీ 6:30 గంటల వరకు కూడా 3 గంటలు ధ్యానం చేస్తూ ఉన్నాను. నా ఏజ్ ఇప్పుడు 83 సంవత్సరాలు ఉన్నా కూడా ఎలాంటి రోగాలు లేకుండా హాయిగా ఉన్నారు. మీరందరూ కూడా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను భూమిపైన ఉన్నంత వరకు పిఎస్ఎస్ఎంకు, పిఎంసికి నేను సర్వదా నా శక్తులు దారపోవడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, విశ్వ శాంతి కోసం చేసే ధ్యాన మహాయజ్ఞంకి, పత్రిజీకి, పిఎంసి ఛానల్ కి, సేవా దళ్ కి